నమస్కారం. వెల్కమ్ టు 6 టీవీ. ఈ వారం చూసుకున్నట్లయితే రాశి ఫలాలు అంటే 21 నుంచి 27 వరకు ద్వాదశ రాశులలోనే 12 రాశుల వారికి ఏ విధంగా ఉంది, అలాగే ఏ విధంగా ఉండబోతుంది, వారికి ఏం జరగబోతుంది, మరియు వారి యొక్క జాతకంలోని అంటే ఈ వారం చూసుకున్నట్లయితే ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ వాటికి తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అనుకున్న పనులు అవ్వాలి అంటే వాటికి ఎటువంటి అడ్డంకులు లేకుండా జరిగిపోవాలి అంటే ఏ దేవుణ్ణి ఆరాధించాలి అనే అంశం గురించి తెలియచేయడానికి ఈరోజు స్టూడియోలో మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు మరియు ఆధ్యాత్మికవేత్త మరియు ఆంజనేయ స్వామి ఉపాసకులు శ్రీ శివప్రసాద్ గురూజీ గారు. సో గురువు గారితో మాట్లాడి మరిన్ని విశేషాలు తెలుసుకున్నారు. నమస్కారం గురుగారు. ఆశీర్వచనం తల్లి. గురుగారు, మనకి వారఫలాలు చూసుకున్నట్లయితే ఈ 21 నుంచి 27 వరకు ఎవరి రాశులలో ఏ విధంగా ఉంటుంది అన్న దాని గురించి మాకు ఒకసారి తెలియచేయండి గురువుగారు. శ్రీ మహాగణాధిపతయే నమః. ఐం మహాసరస్వత్యే నమః. శ్రీ లలితాంబికాదేవియే నమః. వారఫలాల కార్యక్రమములో భాగంగా ఈ 21వ తేదీ ఆదివారము నుండి 27 శనివారము వరకు 12 రాసుల వాళ్లకు ఎలా ఉంటుంది, ఎలా ఉండబోతుంది అనేటువంటి విషయం గురించి ఇప్పుడు నేను తెలియజేస్తూ ఉన్నాను. మొదటగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారము చాలా అనుకూలవంతముగా ఉన్నది. గ్రహస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి. చేపట్టిన కార్యక్రమాలన్నీ కూడా ఉత్సాహంగా మీ పనులు మీరు చేసుకోవటం అనేటువంటిది జరుగుతుంది. సంఘములో గౌరవ మర్యాదలు బాగా పెరగటం అనేటువంటిది కూడా ఉంటుంది ఈ వారం. కీలక సమయంలో కొన్ని ముఖ్యమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటం జరుగుతుంది. పలుకుబడి కలిగినటువంటి వారితో పరిచయం ఏర్పడుతుంది ఈ వారం అనేటువంటిది తెలుస్తూ ఉన్నది ఉన్న గ్రహస్థితుల యొక్క దృష్ట్యా. విద్యార్థుల కష్టము ఫలించి తీరుతుంది గాక. ఇన్నాళ్ల నుంచి చదివినటువంటి చదువుకు తగినటువంటి ప్రాధాన్యత కలుగుతూ ఉన్నది. నూతన వస్త్రాలు, ఆభరణాలు కొనుగోలు చేయటం లాంటివి ఈ వారం జరగవచ్చును. సకాలములో మీకు కావాల్సినటువంటి వ్యాపారంలో పెట్టుబడులు పెట్టుకోవటం జరుగుతుంది గాక. ఉద్యోగులకు అధికారులతో వివాదాలు ఏమైనా ఉంటే ఈ వారము తప్పకుండా ఆ వివాదాలు తీరటం మేలు చేస్తాయి గాక. అన్ని రంగాల వారికి చాలా అనుకూలమైనటువంటి సమయముగానే ఉన్నది. అనేక రంగాలలో ఉంటారు ఈ రాశి వాళ్ళు. అన్ని రంగాలలో ఉండేటువంటి వాళ్లకు కూడా చాలా యోగదాయకముగానే ఉన్నది గాక. ఈ చేపట్టినటువంటి ఈ పనులన్నీ కూడా ఈ వారము చివరిలో 1-2 సార్లు ఆలోచన చేసుకొని మీరు పూర్తి చేసుకోవటం జరిగి తీరుతుంది. ఇంకా మంచి ఫలితాలు మీకు కావాలి అని అనుకునేటువంటి వాళ్లకు అమ్మవారిని ఆరాధిస్తే ఏ అమ్మవారైనా కావచ్చు. ఏ అమ్మవారిని గురువుగారిని అడుగుతుంటారు. కానీ ఏ అమ్మవారైనా మీకు మీ మనస్సుకు నచ్చిన అమ్మవారు ఏ అమ్మైనా జగజ్జనని లోకమాత ఒకటే కనుక అమ్మవారిని ఆరాధించండి. తప్పకుండా మీకు మేలు జరుగుతుంది గాక. జయోస్తు. ఓకే గురువు గారు, మేషరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి అనేది ఒకసారి చూసుకున్నట్లయితే వృషభ రాశి. ఈ వృషభ రాశి వారి యొక్క జాతకరీత్యా ప్రభావం మనం చూసుకున్నట్లయితే ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది అంటారు? ఇప్పుడు వృషభ రాశి వారికి కూడా ఈ వారమంతా ఈ ఆదివారం నుంచి శనివారం దాకా చాలా యోగవంతముగానే ఉన్నది. అనుకూలమైనటువంటి ఫలితాలే ఇవ్వబోతున్నాయి. చేపట్టినటువంటి పనులు విజయవంతముగా పూర్తి చేసుకుంటారు. ఏదో మామూలుగా పూర్తి చేసుకోవటం కాదు, కాస్త అనుకూలంగానే చేసుకుంటారు. ఆర్థిక వ్యవహారాలన్నీ కూడా చాలా సంతృప్తికరముగా ఉండబోతున్నాయి. చాలా కాలం వేచి చూస్తూ ఉండేటువంటి ఆశయాలు కూడా ఈ వారం నెరవేర్చుకోగలుగుతారు. బంధువర్గంలో విందు వినోద కార్యక్రమాలలో పాల్గొనటం లాంటివి జరగవచ్చును. గృహ నిర్మాణ
కార్యక్రమాలలో అంటే గృహ నిర్మాణము అంటే ఆల్రెడీ నిర్మాణము చేస్తూ ఉంటారు కదా, ఇప్పుడు కొత్తగా నిర్మాణాలు చేస్తారు అనేటువంటిది కాదు. గృహ నిర్మాణము జరుగుతూ ఉండేటువంటివి మీకు తెలిసిన వాళ్ళు కానీ కావలసినటువంటి బంధువులు కానీ వాటిని సందర్శనము లాంటివి జరగవచ్చునేమో. మీ ఆలోచనలో చిన్న చిన్నపాటి అవాంతరాలు మీ మనస్సుకు కలగవచ్చునుగాక, కానీ ఖచ్చితముగా మీరు బయటపడతారు. వ్యాపారాలలో నూతన పెట్టుబడుల కోసము కొన్ని ఆలోచనలు చేయటం లాంటివి జరుగుతాయి. ఉద్యోగులకు ఒక వార్త సంతోషాన్ని కలిగించేటువంటి విధముగా ఉండబోతున్నది. విద్యార్థులకు ఆశించినటువంటి అవకాశాలు అందిపుచ్చుకునేటువంటి విధానముగానే ఉన్నాయి ఈ వారము గ్రహస్థితులు. అన్ని రంగాల వారికి కూడా ఉత్సాహకరమైనటువంటి వాతావరణముగానే ఉన్నది. ఎవరికి నిరుత్సాహం కానీ స్తబ్దత కానీ, ఒకటికి 2 సార్లు చేయవలసినటువంటి పని వచ్చిందే అనేటువంటి ఇది కానీ లేదు. కానీ చాలా అనుకూలవంతంగానే ఉన్నది. కొన్ని రుణ ఒత్తిడులు అనేటువంటివి కాస్త అధికం అవ్వవచ్చును. మీరు ఇవ్వవలసినటువంటి వాళ్ళు మళ్ళీ పదే పదే ఒక 2-3 సార్లు అడిగేటువంటి విధానముగా ఉన్నది. ఏది ఏమైనా ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించడానికి మీ యొక్క మీ జాతక ప్రకారంగా అనుకూలముగా ముందుకు వెళ్ళటానికి పరమేశ్వరుణ్ణి ఆరాధిస్తే మీకు మేలు జరుగుతుంది ఈ వారమంతా కూడా అని తెలియజేస్తూ జయోస్తు. ఓకే గురువుగారు, వృషభ రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే దాని గురించి అయితే మాకు చాలా చక్కగా వివరించారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే మిథున రాశి. సో ఈ మిథున రాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వారం వారి యొక్క జాతకంలో చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోవాలంటే ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే వాటి గురించి కూడా మాకు తెలియచేయండి. మిథున రాశి వారికి ఈ వారం చాలా అనుకూలముగానే ఉన్నది. ముఖ్యమైనటువంటి పనులన్నీ కూడా మీకై మీరు కొంచెం శ్రమగా చేసి మంచి పేరు సాధించుకోవాలి అనేటువంటి ప్రయత్నంతో చేసుకోవడం జరుగుతుంది. మీ శ్రమకు తగినటువంటి ఫలితము తప్పకుండా మీకు జరుగుతుంది గాక. బంధువులతో మాట పట్టింపులు లాంటివి ఉండవచ్చునేమో. కాస్త పుణ్యక్షేత్రాలను సందర్శించటం లాంటివి జరుగుతాయి. ఇంట బయట బాధ్యతలు మరింత పెరగటం జరుగుతుంది. ఆశ్చర్యకరమైనటువంటి సంఘటనలు కొన్ని జరగబోతున్నాయి గాక. ఆరోగ్య సమస్యలు అనేటువంటివి కాస్త చిన్న చిన్నగా ఉన్నట్టుండి ఏదో బాగలేకపోవడం కానీ ఇది కానీ జరగవచ్చును. ఒక మాత్ర వేసుకుంటే మళ్ళీ బాగైంది అని వెంటనే అనుకోవడం లాంటివి జరుగుతాయి. మామూలుగా గృహ నిర్మాణాలు చేసుకుంటూ ఉండేటువంటి వాళ్లకు ఈ వారము కాస్త చిన్న చికాకుల వలన కాస్త నిర్మాణము అనేటువంటిది వాయిదా వేయాల్సినటువంటి 1-2 రోజులు ఏదో వాయిదా పడేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వాళ్లకు పని భారం అనేటువంటిది ఉండబోతున్నది. అంటే కొంచెం పని ఒత్తిడి అనేటువంటిది ఎక్కువ అవుతున్నది. చిన్న తరహా పరిశ్రమలకు బాగా ప్రాధాన్యత పెరగబోతూ ఉన్నది. వాళ్ళకు కూడా ఒత్తిళ్ళు ఉంటాయి. శుభవార్తలు అనేటువంటివి అందుతాయి మీకు. దాంతో మనస్సు చాలా సంతోషకరముగా ఆనందకరముగా ఉండబోతున్నారు మీరు. ప్రముఖుల పరిచయాల వలన లాభసాటి అనేటువంటిది కూడా ఉన్నది ఈ వారం మిథున రాశి వారికి. ఇంకా మీ జాతక దోషాలను పోగొట్టుకొని మెరుగైనటువంటి ఫలితాలు మీరు సాధించాలి అంటే ఈ వారం మీరు సూర్యదేవతానుగ్రహం అనేటువంటిది చాలా అవసరము. సూర్యుణ్ణి ఆరాధించండి, మీకు మేలు జరుగుతుంది. జయోస్తు.
ఓకే గురువుగారు, మిథున రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే విషయం గురించి మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కర్కాటక రాశి. సో ఈ కర్కాటక రాశి వారికి కూడా వారి యొక్క జాతక రీత్యా ప్రభావం ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా తల్లి. కర్కాటక రాశి వారికి ఈ వారము కాస్త మిశ్రమ ఫలితాలుగా గోచరిస్తూ ఉన్నాయి. ముఖ్యమైనటువంటి పనులు కాస్త వాయిదా పడేటువంటి అవకాశం ఉన్నది. ప్రముఖుల నుంచి కీలకమైనటువంటి సమాచారం లాంటివి మీకు అందుతాయి. గృహ నిర్మాణ ప్రయత్నాలలో నిర్మాణాలు జరుగుతూ ఉండేటువంటి వాళ్లకు కాస్త మానసికమైనటువంటి చిన్న చికాకులు కల్పించేటువంటి విధముగా ఉన్నది. ఆర్థిక వ్యవహారాలు రావాల్సినవి చేయాల్సినటువంటివి అవి ఉంటే కాస్త మందకొడిగా సాగుతాయి. అంటే నిదానముగా రావాల్సినటువంటి టయానికి కాకుండా నిదానముగా వచ్చి మందకొడిగా సాగుతాయి. పుణ్యక్షేత్రాలను సందర్శించాలి, వెళితే బాగుంటుంది అని ఆలోచన చేసి వెళ్ళటం కొంతమంది జరుగుతుంది, కొంతమంది వెళ్ళాలి అని అనుకోవడం జరుగుతుంది. సోదరులను కలుసుకుని కీలక విషయాలను చర్చించడం లాంటివి జరుగుతాయి గాక వ్యాపార విస్తరణలో వ్యాపారాన్ని విస్తరణ చెయ్యాలి అనుకునేటువంటి వాళ్లకు చిన్నపాటి అవాంతరాలు ఎదురవ్వచ్చును. ఉద్యోగాలలో అదనపు పని భారం అనేటువంటిది తప్పదు. కొన్ని రంగాల వారికి చేపట్టిన పనులలో ఆటంకాలు జరగటం లాంటివి జరుగుతాయి. ఆకస్మిక ధన ప్రాప్తి, నిరుద్యోగులకు నూతన ఉద్యోగాలు రావటము లాంటివి కూడా ఈ వారము జరగవచ్చును. మీరు మీ జాతక ప్రకారముగా దోషాలను పోగొట్టుకొని ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు గనక మేము సాధించాలి అని అనుకుంటే రామనామ జపము లాంటిది కానీ రామాలయానికి వెళ్ళి పూజలు లాంటివి కానీ చేసుకోండి. తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది. జయోస్తు. ఓకే గురుగారు, కర్కాటక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉంటుంది, అలాగే వారి జాతకంలో దోషాలు ఉన్నా కానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే దాని గురించి తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే సింహరాశి. ఈ సింహరాశి వారికి ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వారికి ఏ విధంగా ఉండబోతుంది, వారి యొక్క జాతకంలో ఈ వారం ఏమైనా చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అంటే దానికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా తల్లి. సింహరాశి వారికి ఈ ఆదివారం నుండి శనివారం వరకు మెరుగైనటువంటి ఫలితాలే ఉన్నాయి గాక ఆర్థిక పరిస్థితి కాస్త మెరుగుపడుతుంది. అనుకున్న వ్యవహారాలలో ఆశించిన విధముగా మీ పనులు మీరు నెరవేర్చుకోగలుగుతారు. గృహమున శుభకార్యాలు చెయ్యాలి అనేటువంటి దాని గురించి ఆలోచనలు మాటలు చేసుకోవడం జరుగుతుంది. సంఘములో ప్రముఖులతో పరిచయాలు పెరగటం లాంటివి జరుగుతాయి. విద్యార్థులు పోటీ పరీక్షలలో విజయము సాధించి తీరుతారుగాక. స్థిరాస్తి వివాదాలు కొంతమేర మీకు ఆ వివాదాలు తొలగిపోయేటువంటి విధముగా ఈ వారము ఉండబోతూ ఉన్నది. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. అలాగే ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాలలో పాల్గొనడం లాంటివి జరుగుతాయి ఈ వారం. ఉద్యోగ అధికారులతో ఉన్న సమస్యలు పరిష్కార మార్గ దిశగా ఈ వారము ఉండబోతున్నది. అన్ని రంగాల వారికి నూతన అవకాశాలు లభించడం లాంటివి జరుగుతాయి. ఎంతో కొంత ధన వ్యయ సూచనలు ఉన్నవి, జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోండి. అనవసరమైనటువంటి వాటికి ధనాన్ని వెచ్చించాల్సినటువంటి ఇది రావచ్చునేమో అని ఉన్నది. స్వల్ప అనారోగ్య బాధలు అనేటువంటివి ఉన్నాయి. సమయానికి తిండి తిని సమయానికి నిద్ర అనేటువంటివి పెట్టుకోండి, మేలు జరుగుతాయి. ఇంకా మీకు జాతక దోషాలు ఏమైనా వ్యక్తిగతమైనటువంటి దోషాలు ఉంటే పోగొట్టుకొని మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్ళు దుర్గా అమ్మవారిని ఆరాధించండి. ఈ వారం మీకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు.
సింహరాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే దాని గురించి అయితే మాకు తెలియచేశారు గురువుగారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కన్యా రాశి. ఈ కన్యా రాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా తల్లి. కన్యా రాశి వారికి ఈ 21 ఆదివారం నుండి 27 శనివారం దాకా ఎలా ఉండబోతుంది అంటే చాలా బాగుంది, మహాద్భుతముగా ఉన్నది అని నేను తెలియజేస్తున్నాను. ముఖ్యమైనటువంటి పనులు సకాలములో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. ఆర్థిక వ్యవహారాలలో చిన్న ఒడిదుడుకులు అనేటువంటివి ఉన్నప్పటికీ విజయము సాధించి తీరుతారుగాక. దూర ప్రాంతాల నుండి శుభకార్యాలకు సంబంధించినటువంటి ఆహ్వానాలు అందుతాయి. నూతన గృహ వాహనాలు కొనుగోలు లాంటివి ప్రయత్నాలు చేసుకోవటం అనేటువంటిది ఈ వారం జరిగి తీరుతుంది. బంధువులతో సఖ్యత అనేటువంటిది పెరుగుతుంది గాక. నిరుద్యోగులకు నూతన అవకాశాలు తప్పకుండా అందుతాయి. వ్యాపారాలలో అనుకున్న లాభాలు అందుకొని ఉత్సాహవంతముగా ముందుకు సాగుతారుగాక. ఈ వారము విలువైన వస్త్ర ఆభరణాలు కొనుగోలు చేయటం లాంటివి జరుగుతాయి. ఉద్యోగాలు చేసుకునేటువంటి వారికి ప్రమోషన్లు, పదోన్నతులు పొందేటువంటి విధముగా కూడా ఉన్నది. చిన్న తరహా పరిశ్రమలకు చాలా అనుకూలమైనటువంటి వాతావరణము కనపడుతూ ఉన్నది. ఆర్థిక ఇబ్బందులు కలిగినప్పటికీ కానీ అవి అధిగమించి తప్పకుండా మీరు విజయం వైపు నడక అనేటువంటిది వేస్తారుగాక. స్వల్ప అనారోగ్య సమస్యలు లాంటివి బాధిస్తాయి. మాత్ర వేసుకోగానే వెంటనే తగ్గిపోవడం లాంటివి జరుగుతాయి గాక. ఇంకా మామూలుగా జాతకములో ఉండేటువంటి దోషాలను పోగొట్టుకొని మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి మేము అని అనుకునేటువంటి వాళ్లకు విష్ణువును ఆరాధించడము లేదా విష్ణు సహస్రనామ పారాయణము లాంటివి వినటము కానీ చేయడము కానీ చేస్తే మీకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది. జయోస్తు. ఓకే గురువుగారు, కన్యారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి యొక్క చిన్న చిన్న పరిహారాలు ఉన్నా కానీ దానికి ఎటువంటి పరిహారం చేసుకోవాలి అనే అంశం గురించి మాకు తెలియచేశారు. ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లయితే తులారాశి. ఈ తులారాశి వారికి ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు ఈ వారం వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వారంలో వారి యొక్క జాతకంలో ఎటువంటి చిన్న చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ వాటికి వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువుగారు. తప్పకుండా తల్లి. తులారాశి వారికి ఈ వారము అనుకూలముగా ఉన్నది. చేపట్టినటువంటి వ్యవహారాలలో కొద్దిగా ఆటంకాలు ఎదురైనప్పటికీ తప్పకుండా పూర్తి చేసుకోవడం లాంటివి జరుగుతాయి. ఆదాయ వ్యయాలు సమానముగా ఉన్నప్పటికీ కూడా ఈ వారం కూడా వస్తూ ఉంటుంది. వచ్చింది ఇంకో చోట ఖర్చు పెట్టడం లాంటివి ఉంటాయి. అయినా మీకు మేలు జరిగేటువంటి విధానం దానికే మీరు పెట్టుకుంటారు గాక. స్థిరాస్తి సంబంధించినటువంటివి కాస్త వివాదాలు లాంటివి జరిగినా అవి ఒక కొలిక్కి రావటం అనేటువంటిది శుభసూచకం. పుణ్యక్షేత్రాలు సందర్శించాలి అనేటువంటి ఆలోచన రావటము కానీ కొంతమంది సందర్శించడము కానీ జరుగుతాయి. ఆత్మీయుల నుంచి అందినటువంటి సమాచారము కొంత ఆనందాన్ని మీకు మీ జీవితంలో ఆనందాన్ని కలుగజేస్తుంది. మిత్రులతో వివాదాలు అనేటువంటివి చిన్నవి జరగవచ్చును. మానసికమైనటువంటి క్లేశం, చిన్నపాటి బాధ లాంటిది కలగవచ్చునేమో. వ్యాపారం చేసుకునేటువంటి వాళ్ళు తీసుకునేటువంటి నిర్ణయాలలో మరింతగా ఆలోచనలు చేసి కొంచెము జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచన చేసి పరిశీలన చేసి నిర్ణయాలు తీసుకుంటే మేలు జరుగుతుంది. బంధువుల నుంచి కొన్ని విషయాలలో ఒత్తిడులు లాంటివి ఉంటాయి. ఏవో ఉంటాయి కదా, అనేక రంగాల్లో ఉండేటువంటి వాళ్లకు బంధువుల నుండి చిన్న చిన్నవి ఉండవచ్చును. వ్యాపారాలు సామాన్యముగా యథావిధిగా ఎలా నడవాల్సినటువంటివి అలాగే నడుస్తాయి. ఎటువంటి ఇబ్బందులు ఆటంకాలు కానీ వాటికి ఏమీ లేవుగాక.
ఉద్యోగాలలో అదనపు బాధ్యతలు అనేటువంటివి మీ మీద వేసి కొంచెము పనిచేయటం జరగమని చెప్తుంది. కానీ దానికి తగినటువంటి లాభాలు కూడా మీరు పొందుతారుగాక. కుటుంబ సభ్యులతో శుభకార్యాలలో పాల్గొనడం లాంటివి చేస్తారు. నూతన వాహన యోగం అనేటువంటిది ఉన్నది. దూరపు బంధువుల యొక్క కలయిక కూడా ఉంటున్నది ఈ వారము. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అనుకునేటువంటి వాళ్లకు ఈ వారము చికాకులు ఇవన్నీ లేకుండా చూసుకోవాల్సినటువంటి దానికి సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని గనక మీరు ఎక్కువగా ఆరాధిస్తే తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. జయోస్తు. ఓకే గురువు గారు, తులారాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒకసారి చూసుకున్నట్లు అయితే వృశ్చిక రాశి. సో ఈ వృశ్చిక రాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి కూడా మాకు తెలియచేయండి గురువు గారు. తప్పకుండానమ్మా. వృశ్చిక రాశి వారికి ఈ ఆదివారం నుండి 27వ తేదీ శనివారం వరకు కూడా వార ఫలాల కార్యక్రమంలో ఇప్పుడు వీళ్ళకు కొంచెం అనుకూలముగానే ఉన్నది అని నేను తెలియజేస్తూ ఉన్నాను. ఆర్థిక వ్యవహారాలు సంతృప్తికరముగా సాగుతాయి. రుణబాధల నుంచి విముక్తి కలిగి తీరుతుంది గాక. నూతన పనులు ప్రారంభించి సమయానికి పూర్తి చేసుకోవడం లాంటివి జరుగుతాయి. సంఘములో విశేషమైనటువంటి ఆదరణ మీకు లభించి తీరుతుంది. ప్రత్యర్థులు సైతము మీకు మిత్రులుగా మారేటువంటి అనుకూలము ఉన్నది ఈ వారము. చిన్ననాటి మిత్రులు కలుసుకుని సంతోషముగా ఈ వారం గడపడం జరుగుతుంది గాక. గృహ నిర్మాణాలు చేపట్టినటువంటి వాళ్ళు అవన్నీ కూడా సజావుగా యథావిధిగా నిర్మాణాలు పూర్తి చేసుకోవటానికి కావాల్సినటువంటి ప్రయత్నాలు చేసుకుంటారు. వ్యాపారాలు గతము కంటే కూడా ఈ వారము ఇంకా కొంచెం మెరుగుపడేటువంటి అవకాశము ఉన్నది. ఉద్యోగాలలో సమస్యలు తీరి ఊరటనిచ్చేటువంటి విధముగా ఉన్నది. అన్ని రంగాల వారికి కూడా ఈ రాశి వాళ్లకు అరుదైనటువంటి అనుకూలవంతముగానే ఉన్నది. అప్రయత్నముగా కొన్ని మీకు కలిసొచ్చేటువంటి విధానముగా కూడా ఉన్నది ఈ వారము. ఆస్తి వివాదాలు లాంటివి చిన్నగా మనక్లేశము లాంటివి కలగవచ్చునేమో. మీరు ఏదైనా ప్రయాణాలు గనక ఉంటే వాయిదా వేసుకోవడము చాలా మంచి పనిలాగా ఉన్నది. మీరు ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని గనక మీరు అనుకునేటువంటి వాళ్ళు అమ్మవారిని ఆరాధించండి, మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు. ఓకే గురుగారు, వృశ్చిక రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే ధనుసు రాశి. ఈ ధనుసు రాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరి జాతకంలో ఈ వారం చూసుకున్నట్లయితే ఏమైనా చిన్న చిన్న దోషాలు లాంటివి ఆటంకాలు లాంటివి ఏమైనా ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అలాగే దైవారాధన కూడా ఏ దేవుణ్ణి చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువు గారు. తప్పకుండా అమ్మ. ధనుస్సు రాశి వారికి ఈ వారం ఎలా ఉంది అంటే బాగుంది, చాలా బాగుందనే చెప్పాలి. చేపట్టినటువంటి పనులు విజయవంతంగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు అన్నీ కూడా ఆశాజనకముగా ఉంటున్నాయి. దూరపు బంధువుల నుండి అందినటువంటి ఆహ్వానము మీకు చాలా సంతోషాన్ని కలిగించి తీరుతుంది. సన్నిహితులతో విభేదాలు ఉండేటువంటి వాళ్ళు ఖచ్చితంగా ఈ వారము పరిష్కరించుకునేటువంటి దిశగా ఉండబోతున్నది. ఆస్తి వివాదాల నుండి బయటపడడం లాంటివి జరుగుతాయి. గృహ నిర్మాణ చేసేటువంటి వాళ్లకు ఖచ్చితముగా వాటి గురించి అది ముందుకు వెళ్ళేటువంటి విధంగానే ఉన్నది. నూతన వ్యాపారాలు ప్రారంభించిన వాళ్లకు లాభాలు అందుకునేటువంటి దిశగానే ఉన్నది ఈ వారము. ఉద్యోగాలలో
పనిచేసేటువంటి వాళ్లకు మంచి ప్రోత్సాహకరమైనటువంటి వాతావరణము పై అధికారుల నుండి మీకు ఉండబోతున్నది. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించి తీరతాయి ఈ వారము. ధన వ్యయ సూచనలు కనబడుతూ ఉన్నది. అనవసరమైనటువంటి విషయాలకు ధన వ్యయం అనేటువంటిది కాకుండా జాగ్రత్త వహించండి, మేలు జరుగుతుంది. కుటుంబంలో చిన్నపాటి గందరగోళ పరిస్థితులు ఏర్పడవచ్చునేమో, కాస్త చికాకు మనక్లేశం అనేటువంటిది కలగవచ్చును. ఏది ఏమైనా ఈ వారం చాలా అనుకూలముగానే ఉన్నది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు గనక మీరు సాధించాలి అని అనుకుంటే ఈ వారం అంతా కూడా గణపతిని ఆరాధించండి, తప్పకుండా మీకు మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు. గురుగారు, ధనుసు రాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి ఒక్కసారి చూసుకున్నట్లయితే మకర రాశి. ఈ మకర రాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉంటుంది, అలాగే వీరి యొక్క జాతకంలో కానీ ఏమైనా ఈ వారం ఏమైనా చిన్న దోషాలు కానీ లేదంటే చిన్న అడ్డంకులు లాంటివి కానీ, అనుకున్న పనులు కాకుండా ఉండడం కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే తొలగిపోవాలి అంటే వారు ఎటువంటి పరిహారం చేసుకోవాలి, అలాగే దైవ ఆరాధన కూడా ఏ దేవుణ్ణి చేసుకుంటే వారికి ఈ వారం బాగా కలిసి వస్తుంది అంటారు అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి. మకర రాశి వారికి ఈ వారం చాలా అనుకూలముగా ఉన్నది. అన్ని విధాలా బాగుంది. ఖర్చుకు తగినటువంటి ఆదాయము ఉండబోతూ ఉన్నది. ముఖ్యమైనటువంటి వ్యవహారాలన్నీ కూడా సకాలములో పూర్తి చేసుకోవడం జరుగుతుంది. చేపట్టినటువంటి పనులలో అవరోధాలు కలిగినప్పటికీ నిదానముగా వాటిని పూర్తి చేయడం లాంటి పనులు చేస్తారుగాక. ఆరోగ్య విషయాలలో శుభవార్తలు వింటారు. వాహన కొనుగోలు ప్రయత్నాలు అన్నీ కూడా మీకు సఫలీకృతం అవుతాయి. కుటుంబ సభ్యులతో శుభకార్యాలకు రమ్మని ఆహ్వానము లాంటివి మీకు పంపడం జరుగుతుంది, హాజరవుతారు. సమాజంలో ఉండేటువంటి పెద్దలతో మీరు ప్రశంసలు పొందడం లాంటివి జరుగుతాయి. బంధుమిత్రులతో సేవా కార్యక్రమాలు నిర్వహించి తీరుతారుగాక. వృత్తి ఉద్యోగాల్లో ఆశించినటువంటి స్థాన చలనాలు అనేటువంటివి ఉండబోతున్నాయి. విలువైనటువంటి గృహోపకరణాలు కొనుగోలు చేస్తారు. స్త్రీ సంబంధితమైనటువంటి సమస్యలు కలిగేటువంటి విధానముగా ఉన్నది, జాగ్రత్త వహించండి. ధనపరంగా ఇతరులకు మాట ఇవ్వటము మంచిది కాదు, హామీలు లాంటివి ఉండొద్దండి, మీరు జాగ్రత్త పడండి. ప్రయాణాలు ఏమైనా దూర ప్రయాణాలు ఉంటే వాయిదా వేసుకోవటము చాలా అనుకూలవంతముగా ఉండబోతున్నది. ఇక మీరు మీ జాతక దోషాన్ని బట్టి మీరు ఏదైనా పరిహారం చేసుకోవాలి, ఎటువంటిది చేసుకోవాలి అని గనక మీరు అనుకుంటే బియ్యము 1 కిలో కానీ 1/2 కిలో కానీ మీ శక్త్యానుసారం ఎవరికైనా బ్రాహ్మణోత్తములకు దానము చేయండి, లేదా దేవాలయాలలో ఇవ్వండి, నివేదనకు గాను మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించుకోవాలి, మాకు మేలు జరగాలి అని అనుకుంటే ఆంజనేయ స్వామిని ఆరాధించండి. ఆంజనేయ స్వామికి ఆకు పూజ కానీ వడమాల లాంటివి కానీ చేసుకోండి, తప్పకుండా మీకు విజయం లభించి తీరుతుంది గాక. జయోస్తు. ఓకే గురుగారు, మకర రాశి వారికి ఏ విధంగా ఉండబోతుంది అనే అంశం గురించి మాకు తెలియజేశారు. ఇక మనం తదుపరి రాశి చూసుకున్నట్లయితే కుంభరాశి. ఈ కుంభరాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే ఈ వారం వీరికి ఏమైనా చిన్న దోషాలు లాంటివి ఉన్నా కానీ దానికి వీరు ఎటువంటి పరిహారం చేసుకుంటే బాగుంటుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియజేయండి. తప్పకుండా అమ్మా. కుంభరాశి వారికి ఈ వారం చాలా అంటే చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఈ మాసము మరింత అనుకూలముగానే మీ యొక్క జాతక ప్రకారంగా ముందుకు వెళుతుంది. వృత్తి వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. సానుకూలవంతమైనటువంటి పరిణామాలే మీకు ఉంటాయి గాక. ఆర్థిక వ్యవహారాలు చాలా సంతృప్తినిస్తాయి మీకు. దీర్ఘకాలిక సమస్యల నుండి పరిష్కారం అనేటువంటిది పొందుతారు.
ఇంట బయట మీ మాటకు ఎదురు చెప్పేటువంటి విధానము ఉండదు. వ్యాపార వ్యవహారాలు కొంత నిదానముగా పూర్తి చేసుకోవటం జరిగి తీరుతుంది. సమాజంలో గౌరవ మర్యాదలు మీకు పెరుగుతాయి. ప్రముఖులతో పరిచయాలు మరింత ఉత్సాహపడేటువంటి విధానముగా ఉండబోతూ ఉన్నాయి. ఊహించని వ్యక్తుల యొక్క ఆహ్వానాలు మీకు ఆశ్చర్యము కలిగించే విధముగా ఉంటుందిగాక. మానసికంగా ఉత్సాహంగాను ఉంటారుగాక. మీరు అవసరానికి చిన్ననాటి మిత్రుల యొక్క సహాయ సహకారాలు అందించి అందుతాయి. నిరుద్యోగులకు నూతన అవకాశాలు లభించడం లాంటివి జరుగుతాయి. దూర ప్రాంతాల్లో ప్రయాణాలు చేసుకునేటువంటి వారకు ఆకస్మికమైనటువంటి మార్పులు జరగబోతూ ఉన్నాయి. అలాగే ఆకస్మిక ధన ప్రాప్తి అనేటువంటిది కూడా ఈ వారము ఉన్నది. ఎలాగైనా రావచ్చుగాక. అధికారులతో చిన్నపాటి సమస్యల్లాంటివి ఉంటాయి. వాటిని మీరు అధిగమించి ఫ్రెండ్లీగా ముందుకు వెళ్ళాలి అనేటువంటి భావనతో ముందుకు వెళుతారు. ఇంకా మీకు మెరుగైనటువంటి ఫలితాలు గనక మీరు సాధించాలి అని అనుకుంటే శివాలయానికి వెళ్ళి అభిషేకాలు చేయించుకోండి. శివుడి యొక్క ఆరాధన చేయండి. మీకు తప్పకుండా మేలు జరిగి తీరుతుంది గాక. జయోస్తు. ఓకే గురువుగారు, కుంభరాశి వారికి ఈ వారం ఏ విధంగా ఉండబోతుంది అన్న అంశం గురించి అయితే మాకు చాలా చక్కగా తెలియజేశారు. ఇక్కడ చివరి రాశి, తదుపరి రాశి చూసుకున్నట్లయితే మీనరాశి. ఈ మీనరాశి వారికి కూడా ఈ వారం అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వీరి యొక్క ఈ వారంలో వీరికి ఎటువంటి చిన్న చిన్న దోషాలు ఉన్నా కానీ, అనుకున్న పనులు కాకుండా మధ్యలో ఏమైనా ఒడిదుడుకులు లాంటివి ఉన్నా కానీ, సో ఇవన్నీ తొలగిపోవాలి అంటే ఈ వారం మరి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు. అలాగే దైవ ఆరాధన ఏ దేవుణ్ణి పూజిస్తే వీరికి బాగుంటుంది అనే అంశం గురించి కూడా మాకు ఒక్కసారి తెలియచేయండి గురువు గారు. అలాగే తల్లి. మీనరాశి వారికి ఈ 21 ఆదివారం నుండి 27 శనివారం వరకు ఎలా ఉంది అంటే చాలా బాగుంది అనే తెలియజేస్తున్నారు. అంటే ఏలనాటి శని ప్రభావం అనేటువంటిది ఉన్నప్పటికీ, రాహువు అక్కడే ఉన్నప్పటికీ కూడా మిగతా గ్రహాల యొక్క అనుకూలత వలన బాగుంది. వ్యక్తిగతమైనటువంటి జాతకాలలో ఎవరిదైనా ఇబ్బంది ఉంటే అది చూసుకొని పరిష్కార మార్గాలు చేసుకోవచ్చు. అయితే ఈ వారము వీళ్లకు చాలా అనుకూలవంతముగా ఉన్నది. ఇంట బయట అనుకూల వాతావరణమే ఉంటుంది. చేపట్టినటువంటి పనులు అప్రయత్నముగానే పూర్తి చేసుకుంటారుగాక. ధన వ్యవహారాలు అనుకూలమైనటువంటి ఫలితాన్ని ఇస్తూ ఉన్నాయి. సంతానము విద్యా విషయాలపై దృష్టి సాధించడం అనేటువంటిది చాలా అవసరము. బంధుమిత్రులతో వినోద కార్యక్రమాలలో పాల్గొంటారు. ప్రయాణాలలో సౌఖ్యం కలుగుతుంది. చాలా కాలముగా వేధిస్తూ ఉండేటువంటి సమస్యల నుండి ఉపశమనము పొందుతారుగాక. వృత్తి ఉద్యోగాలలో మరింత సంతృప్తికరమైనటువంటి వాతావరణముగానే కనపడుతూ ఉన్నది. చిన్నపాటి అనారోగ్య సమస్యలు ఉన్నప్పటికీ ఇబ్బందులు అధిగమించి మేలు జరిగేటువంటి విధానముగానే ఉన్నది. విదేశీ ప్రయాణాలకు చాలా అనుకూలవంతమైనటువంటి కాలముగా ఉన్నది. ఎవరైనా వెళ్ళాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రయత్నాలు చేసుకోండి, మేలు జరిగి తీరుతుంది గాక. స్థిరాస్తి వివాదాలు పరిష్కార మార్గం వైపు వెళుతూ ఉన్నాయి. నూతన రుణ ప్రయత్నాలు కలిసి వస్తాయి. ఎవరైనా పెద్ద పెద్ద లోన్లు, ధనము కావాలి అనుకునేటువంటి వాళ్లకు ప్రయత్నాలు చేయండి, తప్పకుండా మేలు జరుగుతుంది. జీవిత భాగస్వామితో వివాదాల్లాంటివి జరగవచ్చునేమో, కొంచెం జాగ్రత్తగా ఉండండి. ఆమె మాటకు ఎదురు చెప్పొద్దండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. విలువైన పత్రాలు లాంటివి ఏమైనా ఉంటే కొంచెం జాగ్రత్త వహించి ఎత్తిపెట్టుకోండి, మేలు జరుగుతుంది. ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు మేము సాధించాలి, మాకు బాగుండాలి అనుకునేటువంటి వాళ్ళు గణపతిని ఆరాధించండి, తప్పకుండా మీకు మేలు జరుగుతుంది. జయోస్తు. ఓకే గురువు గారు, ద్వాదశ రాశులలోనే 12 రాశుల వరకు ఈ వారం చూసుకున్నట్లయితే అంటే 21 నుంచి 27 వరకు వీరికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారి యొక్క జాతకంలో ఏమైనా చిన్న చిన్న దోషాలు ఉంటే వాటికి ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి శుభం కలుగుతుంది అనే అంశం గురించి మాకు చాలా చక్కగా తెలియజేశారు. ధన్యవాదాలు గురువు గారు.
సో ఇదండి, చూసారు కదా ఈ వారం యొక్క రాశి ఫలాలు. అంటే 21 నుంచి 27 వరకు ద్వాదశ రాశులలోని 12 రాశుల వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలాగే వారికి ఏం జరగబోతుంది అనే అంశం గురించి అయితే గురువుగారు మనకి చాలా చక్కగా తెలియజేశారు. సో నెక్స్ట్ ఇంకొక ఎపిసోడ్తో మేము ముందుకుంటాను. సో అంతవరకు చూస్తూనే ఉండండి 6 టీవీ.